అందరికీ నమస్కారం. తిరుమలకి వెళ్లి ఆఫ్‌లైన్‌లో రూమ్స్ తీసుకోవాలనుకుంటున్నారా? సిఆర్‌ఓ ఆఫీస్ వద్ద క్యూ లైన్‌లో చాలా సేపు వెయిట్ చేస్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ తెలుసుకున్నారా? రూమ్స్ తీసుకోవాలంటే ఏమేం డాక్యుమెంట్స్ ఇయ్యాలి? మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటి? ఇవన్నీ డీటెయిల్సు ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడదాం. ఈ వీడియో ఒక కంప్లీట్ కొండ మీద అకామిడేషన్ ఎట్టా తీసుకోవాలి అని ఇన్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది. ఎవరెవరు అకామిడేషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. సో, ఎందుకు వెయిట్ చేసేది? వీడియో స్టార్ట్ చేద్దాం. హియర్ వి గో. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో ముందుగా ఎవరెవరు తిరుమలలో ఆఫ్‌లైన్‌లో రూమ్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఒక్క గోల్డెన్ రూల్ ఉంది. ఆ గోల్డెన్ రూల్ ఏమంటే, మీరు తిరుమలని పొద్దున్నే 4:30కి చేరుకోవాలి. అక్కడి నుంచి సీఆర్ఓ ఆఫీస్‌లో పొద్దున్నే 5 గంటల క్యూ లైన్‌లో మీరు జాయిన్ కావాలి. దిస్ ఇస్ ద గోల్డెన్ రూల్. ఎవరెవరు తిరుమలలో ఆఫ్‌లైన్ తీసుకోవాలనుకుంటున్నారో, మీరేమన్నా ఒక 5 గంటలకి సీఆర్ఓ ఆఫీస్ వద్ద ఇక్కడ నేనేం చూపిస్తానో, ఇక్కడ సీఆర్ఓ ఆఫీస్ వద్ద మీరు 5 గంటలకి క్యూ లైన్‌లో జాయిన్ అయితే మీకు రూమ్స్ దొరికే ఛాన్సెస్ చానా ఉంది. సెకండు ఆధార్ కార్డ్ అండ్ ఫోను నంబర్. మీ ఆధార్ కార్డ్ జెరాక్స్ కానీ, ఫోటో కాపీ గానీ, ఒరిజినల్ గానీ, ఆ తర్వాత ఆధార్ కార్డ్ లింక్ అయిన ఫోను నంబర్ ఉండాలి. ఎవరైనా రూమ్ తీసుకునేవాళ్ళు. సో, ఈ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోండి. టీటీడీఓలు ఇక్కడ ఏం చెప్తున్నారో రూల్స్ ఏం చెప్తున్నారంటే, గదిని నమోదు చేసుకునే వ్యక్తి వయస్సు 21 ఏళ్ల లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని చెప్తున్నారు. సో, ఈ ఒక్క ముఖ్య గమనికని తెలుసుకోండి. రెండోది, ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే క్యూ లైన్‌లో రావాలని చెప్తున్నారు. సో, ఇంతకుముందు రద్దీ చానా ఉండేది. మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరూ క్యూ లైన్‌లో నిలుచుకునేవాళ్ళు. సో, రద్దీని తగ్గించేదానికి ఈ న్యూ రూల్స్ ఈ ఒక కొత్త రూల్స్ పెట్టినారు. సో, దీనివల్ల క్యూ లైన్‌లో జనాలు నిలుచుకునేది కూడా తగ్గుతుంది. కానీ తర్వాత సింగిల్స్ పర్సన్స్ కానీ, అన్‌మ్యారీడ్ కపుల్స్ కానీ వీళ్ళకి రూమ్స్ ఇవ్వబడదు అని టీటీడీలో సెపరేట్‌గా చెప్పిన్నారు. సో, దేర్ ఆర్ సమ్ రీజన్స్. కొంతమందొచ్చి సూసైడ్ చేసుకున్నారు. కొంతమంది ఏమో డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారనేసి వెలుగులోకొచ్చింది కాబట్టి, ఈ ఒక రూల్ పెట్టిన్నారు. సో, ఇది 2011 నుంచి ఈ రూల్ ఉంది. సో, అన్‌మ్యారీడ్ కపుల్స్ ఎవరైనా వస్తున్నా లేదు సింగిల్ పర్సన్స్ ఎవరైనా తిరుమల యాత్ర చేస్తున్నా వాళ్ళకందరికీ సిఆర్‌ఓలో రూమ్స్ ఇవ్వబడదు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఇక్కడ ఏం చేయాలి అంటే, మీరు సిఆర్‌ఓ ఆఫీస్‌లో క్యూ లైన్‌లో నిలుచుకున్నారు. మీ టర్న్ వచ్చింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో ఫోటో కాపీ, ఆధార్ కార్డ్ ఫోటో కాపీ ఇచ్చి, మీ ఫోను నంబర్ ఇచ్చి, మీకు కావాల్సిన ఆప్షన్స్ చూసుకోవచ్చు. రూ. 50 రూమా, రూ. 100 రూమా, రూ. 1000 రూమా అని. సో, ఒక్కసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సిఆర్‌ఓ ఆఫీస్ వద్ద డిస్‌ప్లే బోర్డ్‌లో వరుస క్రమంలో రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తుంది. సో, ఇక్కడ నేను డిస్‌ప్లేలో చూపిస్తున్నాను. సో, ఆ డిస్‌ప్లే బోర్డ్‌లో మీ నంబర్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి. ఒక్కసారిలో డిస్‌ప్లే బోర్డ్‌లో మీ నంబర్ వచ్చినప్పుడు 15 మినిట్స్ లోపల ఏం మొబైల్ నంబర్ ఇచ్చినారో దాంట్లోకి మెసేజ్ వస్తుంది. డీటెయిల్స్ ఆ మెసేజ్‌లో ఉంటుంది. సపోజ్ కొంతమంది భక్తులకి మెసేజ్ రాలేదు అంటే ఎప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసింటారో ఒక స్లిప్ ఇచ్చింటారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర. ఆ స్లిప్ ఎత్తుకొప్పేసి ఆ సిఆర్ఓ ఆఫీస్ సెక్యూరిటీకిస్తే వాళ్ళు దాన్ని స్కాన్ చేసి ఇమ్మీడియేట్‌గా యాది సబ్ ఎన్క్వైరీ ఆఫీసు రూమ్ ఎక్కడుందని డీటెయిల్స్ మీకు చెప్తారు. ఇక్కడ ముఖ్యమైన గమనిక ఏమంటే ఎవరెవరికి రూమ్ అలాట్‌మెంట్ అయింటుందో వాళ్ళందరూ సబ్ ఎన్క్వైరీ ఆఫీస్‌ని వితిన్ 2 అవర్స్ మెసేజ్ వచ్చిన 2 అవర్స్ లోపల ఆ సబ్ ఎన్క్వైరీ ఆఫీస్‌కి చేరుకోవాలి. అక్కడ పోయి మీరు అటెండెన్స్ ఇచ్చి మీరు మళ్ళీ ఫోటో రికగ్నిషన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత మీరు పేమెంట్ చేయాలి. ఇక్కడ ముఖ్యమైన వన్ మోర్ ఇంపార్టెంట్ పేమెంట్ అంటే క్యాష్ అలౌ చేయట్లేదు. ఐదర్ ఫోన్‌పే, గూగుల్ పే, డెబిట్ కార్డ్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ కావాలి కాబట్టి క్యాష్ అలౌ చేయరు. సో, ఇదొకటి ముఖ్యంగా గమనిక పెట్టుకోండి. తర్వాత పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయినాక ఫోటో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినాక మీకి రూమ్స్‌కి ఇస్తారు. ఆ తర్వాత మీరు రూమ్స్ యూజ్ చేయొచ్చు. టీటీడీ పాలక మండలి వాళ్ళు భక్తులు ఎవరెవరు గదులు తీసుకొనుంటారో, రూమ్స్ తీసుకొనుంటారో వాళ్ళు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని రూల్స్ చెప్పిండారు. ఆ రూల్స్ ఏమి రివైజ్డ్ రూల్స్ ఏమి కొత్త రూల్స్ ఏమంటే
గదులు 24 అవర్స్‌కి మాత్రమే కేటాయించబడతాయి. ఒకవేళ 24 అవర్స్ మించి మీరు గదుల్లో ఉన్నారు అంటే టారిఫ్ వచ్చేసి 200% పెంచుతారు. సపోజ్ 2 రోజుల తర్వాత కూడా మీరు ఇంకా రూమ్‌లోనే ఉన్నారంటే 400% పెంచుతారు. అది ఎట్లని ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్‌లో మీకు మెన్షన్ చేస్తున్నాను. మీకు తెలుస్తుంది. సో, మీరు చూడండి ఒక్కరోజు ఎగ్జాంపుల్ రూ. 100 రూమ్ తీసుకున్నారు. 24 అవర్స్ మీరు రూ. 100 రూమ్‌లో ఉండొచ్చు. మీరు ఇంకా ఒకరోజు ఎక్స్‌టెండ్ చేస్తున్నారు. సో, అప్పుడు మీరు రూ. 100 కాదు రూ. 200 కట్టాలి. రూ. 200 కట్టాలి. సో, ఆ తర్వాత మీరు ఇంకా మూడో రోజు కూడా తిరుమలలోనే ఉండారు అనుకుంటే, అప్పుడు మీరు రూ. 400 కట్టాలి. సో, ఫస్ట్ 100%, ఆ తర్వాత 200%, ఆ తర్వాత డైరెక్ట్‌గా 400%. ఈ 3 రూల్సు టీటీడీఓలు తెచ్చినారు. ఇది ఎందుకంటే చాలామంది భక్తులు కొండ మీదే ఉంటారు. అండ్ మిగతా కామన్ భక్తులకు రూమ్స్ దొరకదు గాబట్టి, కష్టాలుంటాయి గాబట్టి, వాళ్ళందరినీ కంట్రోల్ చేసి కొత్త రూల్ అందరికీ రూమ్ దొరకాలనేసి ఈ కొత్త రూల్ ఇంట్రొడ్యూస్ చేసినారు. సో, ఇది చాలామంది కామన్ భక్తులు సామాన్య భక్తులు ఏముంటారో వాళ్ళకి సీఆర్ఓ రూమ్స్ దొరికేదానికి ఈ ఆప్షన్ చాలా హెల్ప్ అయితుంది. ఇంకా లాస్ట్ వెకేటింగ్ టైమ్ ఏమంటే గదులు పొందిన భక్తులు ఎవరెవరు ఉంటారో వాళ్ళు మాత్రమే ఖాళీ చేయాలని చెప్పిండారు. సో దట్ ఫో ఎవరు కీ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొనుంటారో ఆ స్లిప్‌లో ఉండేవాళ్ళే పోయి మళ్ళీ సీఆర్ఓ ఆఫీస్ వద్ద వాళ్ళు ఫోటో రికగ్నిషన్ ఇచ్చి తీసుకుంటే అప్పుడే కాషన్ డిపాజిట్ ఇస్తారు. సో ఇది మెయిన్ ముఖ్యమైన గమనిక మీరు తీసుకోవాలి. ఎవరెవరికి రూమ్ అలాట్‌మెంట్ అలా ఉంటుందో వాళ్ళే పోయి రూమ్ వెకేట్ చేసి ఆ కీస్ ఇచ్చి అన్న స్లిప్ సబ్మిట్ చేస్తే అప్పుడే కాషన్ డిపాజిట్ ఇస్తారు. వేరే వాళ్ళకందరికీ ఇయ్యరు. రెండోది ముఖ్యమైన గమనిక. ఇది చాలామంది చేస్తాను కొండ మీద. బట్ దీన్ని కంట్రోల్ చేయడానికి టీటీడీ వాళ్ళు తెచ్చినారు. లాస్ట్ వన్ ఏమంటే తమ గదిని వేరే ఒకరికి ఇవ్వడం పూర్తిగా నిషేధించినారు. అలా చేస్తే కఠిన చర్యలు చేయబడును. అంటే ఇప్పుడు నా పేరులో రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. కానీ నేను వేరే వాళ్ళకి రూమ్ ఇచ్చింటాను. మా ఫ్రెండో, మా రిలేటివ్స్ ఎవరైనా తిరుమలకొచ్చింటారు. వాళ్ళకి రూమ్ కేటాయించింటాను. అట్టంటా కుదరదు. నేను రూమ్ తీసుకున్నానంటే నేనే రూమ్‌లో ఉండాలి. నేను రూమ్‌లో వెకేట్ చేసినప్పుడు నా డీటెయిల్సే ఇచ్చి నేను కాషన్ డిపాజిట్ తీసుకోవాలి. నేను వేరే వాళ్ళకి రూమ్ ట్రాన్స్‌ఫర్ చేయలేను. వేరే వాళ్ళ నా రూమ్‌లో వచ్చి ఉండడానికి కుదరదు. ఇది ఇది ఎందుకు ఈ రూల్ తెచ్చినారంటే కొంతమంది టీటీడీ స్టాఫ్ కానీ, కొండ మీద ఉండే వ్యక్తులు గానీ ఆల్రెడీ పోయి ముందే సీఆర్ఓ ఆఫీస్ వద్ద క్యూలో రిజిస్ట్రేషన్ చేసేసి రూమ్స్ తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఆ రూమ్‌ని వేరే భక్తులకు కొన్ని అమౌంట్స్‌కి అమ్ముకునేవాళ్ళు. సో, ఇవన్నీ కంట్రోల్ చేయాలి. ఇవన్నీ స్టాప్ చేయాలనేసి టీటీడీఓలు ఈ పని చేసినారు. సో, ఎవరెవరు రూమ్ తీసుకొనుంటారో వాళ్ళు మాత్రమే రూమ్‌లో ఉండాలి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే రూమ్‌లో ఉండాలి. వాళ్ళు గాకుండా వేరే వాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళకి ఇస్తాము రూమ్ అంటే అట్లవన్నీ కుదరదని టీటీడీఓలు క్లియర్‌గా చెప్పినారు. సో, ఈ రూల్స్ అన్నీ ఈ టీటీడీఓలు ఎఫెక్టివ్ 19థ్ జూలై 2026 స్టార్ట్ చేసినారు. సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ రూల్స్. ఏమేమి అప్‌గ్రేడ్ చేసినారో రూల్స్ 21 ఇయర్స్ అబోవ్‌కి అన్‌మ్యారీడ్ కపుల్స్‌కి రూమ్ టారిఫ్ పెంచడం గానీ, ఆ తర్వాత వెకేటింగ్ టైమ్‌లో కఠిన చర్యలు రాంగ్ అలొకేషన్స్ కాకుండా ఎవరే రూమ్ అలాట్‌మెంట్ చేసుకుంటారో వాళ్ళే వచ్చి సబ్మిట్ చేయాలనేది ఇవన్నీ చాలా మంచి రూల్స్. సో, ఈ రూల్స్ పాటించి భక్తులు టీటీడీలో అకామిడేషన్ తీసుకొని స్వామి దర్శనానికి వెళ్ళొచ్చని నేను చెప్తాను. సపోజ్ మీకీ సీఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్ దొరకలేదు. ఆఫ్‌లైన్‌లో రూమ్ దొరకలేదు. రూమ్స్ కోటా అయిపోయిండాయి. క్యూ లైన్‌లో నిల్చుకున్న రూమ్ దొరకలేదంటే, అప్పుడు మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. వేరే ఆప్షన్స్ అంటే డైరెక్ట్‌గా పోయి లాకర్స్ తీసుకోమని నేను చెప్పట్లేదు. వేరే ఆప్షన్స్ ఏమున్నాయంటే తిరుమలలో కొండ మీద చాలా వరకు మఠ్స్ ఉన్నాయి. ఆ మఠ్స్ అన్నీ మీరు ట్రై చేయొచ్చు. మఠ్స్ అంటే నేను కంచి కామకోటి మఠ్ ఉంది. తిరుమల కాశీ మఠ్ ఉంది. రాఘవేంద్ర స్వామి మఠ్లుండాయి. అహోబిలం మఠ్లుండాయి. వల్లభాచార్య మఠ్లుండాయి. చిన్నజీవియర్ మఠ్లుండాయి. ఇక్కడంతా రూమ్స్ ఉంటాయి. అక్కడంతా పోయి మీరు ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. ఏదైనా అవైలబిలిటీ ఉందా? రూమ్స్ ఏదైనా ఖాళీగా ఉన్నాయా అని. అక్కడ రూమ్ ప్రైస్ కొంచెం కాస్ట్‌లీ ఉంటుంది. రూ. 1000 అబోవ్ రూమ్స్ ఉంటాయి. బట్ అకామిడేషన్ బాగుంటుంది. హాట్ వాటర్, గీజర్‌లు అన్నీ బాగుంటాయి. సో, ఎవరికైనా రూమ్స్ కావాలి ఆఫ్‌లైన్‌లో ఇంకా ఉండాలంటే ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేయండి. ఇంకా కర్ణాటక, బెంగుళూరు నుంచి వచ్చే వాళ్ళకైతే కర్ణాటక ఛత్రాలు, కర్ణాటక మంటపం అనేది సెపరేట్‌గా ఉంది. ఆధార్ కార్డ్‌లో ఏమన్నా కర్ణాటక అడ్రెస్ ఉంది, బెంగుళూరు అడ్రెస్ ఉందంటే మీరు పోయి డైరెక్ట్‌గా ఆ ఆధార్ కార్డ్‌లు చూసి ఎంక్వైరీ చేసి మీరు రూమ్స్
ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంది. మిగతా వాళ్ళు కంచి కామకోటి మట్ గాని, ఆర్య వైష్ణవ మట్ గాని ఇలాంటి మట్స్‌లో మీరు పోయి అకామిడేషన్స్‌కి ఎంక్వైరీ చేసి అడిగితే రూమ్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఆఫ్‌లైన్‌లో. ఇది కాకుండా మీకీ రూమ్స్ దొరకాలి, మీకీ దర్శనానికి టైం అయిపోతోంది రెడీ కావాలి అనుకున్నప్పుడు, అప్పుడు మీరు పీఎసీ 1, 2, 3, 5 ఈ బిల్డింగ్స్ టీటీడీలో కట్టిండారు. సో, ఈ ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. మీరు ఆధార్ కార్డ్ ఇస్తే మీకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ద్వారా మీరు ఒక లాకర్ అలాట్‌మెంట్ అయుంటుంది. ఆ తర్వాత కొన్ని షాపులు కూడా ఇస్తారు. అక్కడ వాష్‌రూమ్స్ కూడా ఉండయి యూజ్ చేసుకోవచ్చు. ఏమంటే క్రౌడ్‌లో ఉంటుంది. మీకు సెపరేట్ గదులుండవు. మొత్తం హాల్స్ ఉంటాయి. వెయిటింగ్ హాల్స్ లాగా మొత్తం పెద్ద పెద్ద హాల్స్, పెద్ద పెద్ద లాకర్స్ ఉంటాయి. సో, అక్కడ పోయి మీరు మీ లగేజ్ పెట్టుకొని మీరు మీ స్టే చేసి, మీరు వాష్‌రూమ్స్ యూజ్ చేసి మీరు అకామిడేషన్ పొందొచ్చు. సో, ముందుగా ఈ వీడియోలో నేను చెప్పేదేమంటే, టీటీడీలో సీఆర్ఓ ఆఫీస్‌లో ఫస్ట్ ఆఫ్‌లైన్ రూమ్స్ ట్రై చేయండి. పొద్దున్నే 5 గంటలకు పోయి. సెకండ్ మట్స్‌లో ఉండే తిరుమల కొండ మీద చాలా వరకు మట్స్ ఉంటాయి. ఆ మట్స్‌లో అంతా ట్రై చేయండి. అక్కడ కూడా దొరకలేదంటే అప్పుడు లాకర్ ఆప్షన్స్‌కి పోండి. ఈ వీడియో ఎవరికి చెప్తున్నానంటే, ఎవరైనా త ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పిల్లలు పిలుచుకొని వచ్చింటారో వాళ్ళకి అకామిడేషన్ కావాలా, లేడీస్ డ్రెస్ మార్చుకోవాలి, స్నానం చేయాలి. ఇట్లాంటి వాళ్ళకందరికీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి రూమ్ అనేది. సో, వాళ్ళు ఎవరెవరు అకామిడేషన్ చూస్తా ఉంటారో, ఈ వీడియో మీకు హెల్ప్ అయితుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి, మీకేమైనా ఈ కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై చేస్తాను. ఆహ్, ఈ వీడియో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో ఇన్ఫర్మేషన్ తిరుమల వచ్చే భక్తులకి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. ఆహ్, తిరుమల అకామిడేషన్ సీరీస్‌లో ఇది ఫస్ట్ వీడియో. ఇంకా అకామిడేషన్ వీడియోస్ నేను పోతా ముందు ఛానెల్‌లో పెడతాను. సో, దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో అండ్ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో భక్తులకు చెప్పాలనుకునేది. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకుంటాను. Thanks for watching till here and subscribe to our channel. Om Namo Venkateshaya.